అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. అల్లు అర్జున్ కు తాము వ్యతిరేకం కాదన్న ఆయన చట్ట ప్రకారమే ఆయనపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. అల్లు అర్జున్ కు తాము వ్యతిరేకం కాదన్న ఆయన చట్ట ప్రకారమే ఆయనపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. As far as Allu Arjun is concerned, we have nothing against any personally against any individual, but at the same time, all should be responsible to the citizens of the state. They should understand that safety and security of the citizens is the utmost important for everyone, and they should also follow it. They are heroes in films, but in ground also they should understand the problems of the society. Promotion of a film is not that important as important of the safety of the citizens. So something wrong has happened, so we should all understand that such incidents are not good for the safety and security of the citizens. అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. అల్లు అర్జున్ కు తాము వ్యతిరేకం కాదన్న ఆయన చట్ట ప్రకారమే ఆయనపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో స్వయంగా అల్లు అర్జున్ ఘటన పైన డీజీపీ జితేందర్ కరీంనగర్ లో స్పందించారు. ఇప్పటికే స్వయంగా నిన్న సంధ్యా థియేటర్ ఘటన పైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగంలో ఆ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ ప్రవర్తన తీరు పైన ఆయన సీరియస్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. సో ఇదే సమయంలో డీజీపీ కూడా స్పందించడం తీవ్ర చర్చనీయాంశమైంది. హీరోలకు లేకపోతే అల్లు అర్జున్ కు వ్యతిరేకం కాదని, తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని ఆయన చెప్పారు. మరోవైపు గ్రౌండ్ రియాలిటీ కూడా హీరోలు తెలుసుకోవాలి అని ఆయన ఒక సెటైరికల్ కామెంట్ కూడా చేసిన పరిస్థితి కరీంనగర్ లో కనిపిస్తోంది. సో మొత్తంగా డీజీపీ అల్లు అర్జున్ ఘటన పైన ఒక ఘాట్ కామెంట్ అయితే చేశారు. ఎందుకంటే హీరోలు బయటికి వస్తున్నప్పుడు గ్రౌండ్ రియాలిటీ సరౌండింగ్ ఇట్లా ఉంది చూసుకోవాలి అని కూడా ఆయన చెప్పారు. సో మొత్తంగా డీజీపీ స్థాయి అధికారి కూడా దీనిపైన స్పందించడంతో సో మొత్తానికి మరోసారి ఈ విషయం పైన అయితే కొంత చర్చనీయాంశం అయితే అవుతోంది. యామిని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.